సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తిందామా. చాలా బాగుంటుంది. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హోమ్ మేడ్ స్టైల్ ఉంటుంది. ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లోనే చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేమైతే 1 కిలో చికెన్ తెచ్చుకుండే అనమాట. సో బిర్యానీ పీసెస్ అని చెప్తే వాళ్ళు మనకి కొట్టిచ్చేస్తారు. అలానే కొట్టించి తెచ్చేసుకోండి. మంచిగా ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని తగినంత ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ మీ దగ్గర ఏముంటే అది యాడ్ చేసండి. లేకపోతే 10 రూపాయల ప్యాకెట్ తెచ్చైనా సరే అది యాడ్ చేసుకున్నా సరిపోతుంది. లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జాపత్తి, జాజికాయ ఇవన్నీ వేసుకోండి. ఇలాచి అండ్ సాజీరా ఇవన్నీ వేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకోవాలి. దీనికన్నా ముందు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేసి దాంట్లోనే గుప్పెడు కసూరి మేతి అండ్ కొత్తిమీర ఒక గుప్పెడు ఉంటే సరిపోతుంది అనమాట. ఒక 10 రూపాయల కట్టలో సగం. సో అది కూడా వేసేసి మళ్ళీ హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా మిక్సీ కొట్టేసుకొని అది కూడా యాడ్ చేసుకొని చక్కగా అన్ని ముక్కలకి పట్టేలాగా ఇలా మసాజ్ చేసుకోండి. మసాలాస్ ఎంత చక్కగా పడతాయో అంత బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా. దీంట్లోనే మీ స్పైసీకి తగ్గట్టు 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోండి. దమ్ బిర్యానీకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. స్పైసీగా బాగుంటుంది. దీంట్లోనే 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక గుప్పెడు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇలా కలిపిన తర్వాత మీ దగ్గర ఏ పెరుగు ఉంటే అది లూజా టైటా అనేది సంబంధం లేదు. మీ దగ్గర ఏ ప్యాకెట్ పెరుగు ఉన్నా సరే ఒక 10 రూపాయల ప్యాకెట్ పెరుగు కూడా దీంట్లోనే యాడ్ చేసుకోండి. పెరుగు మాకు కొంచెం జ్యూసీగా కావాలి అండ్ గ్రేవీ ఎక్కువ కావాలంటే 1 కప్పున్నర పెరుగు అయితే యాడ్ చేసేసుకోండి. బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెరుగు ఓవర్గా వేసుకుంటే బాగోదు, కానీ 1.5 కప్పు పెరుగు సరిపోతుంది. ఎందుకంటే మన కేజీ మటన్కి అంత సరిపోతుంది. ఇక రైస్కి కావాల్సింది మీరు తీసుకున్న 1.5 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ రైస్ అయితే ఎంత తిన్నా సరే ఏం కాదు. సో వాటర్ ఎక్కువనే తీసుకోండి. అండ్ మనం 80% 70% తీసేసుకుంటాం కాబట్టి దీంట్లోనే మనం పిండి పెట్టుకున్న నిమ్మకాయ అండ్ ఇలాచీలు, మిరియాలు, కసూరి మేతి, బిర్యానీ ఆకు ఇవన్నీ, గరం మసాలా, కొత్తిమీర, సాల్ట్ తగినంత అన్నీ వేసేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇది మన రైస్కి కావాల్సింది. అండ్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ అయితే ఆయిల్, ఘీ అయితే ఘీ, మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి, సరిపోతుంది అనమాట. వాటర్ బాగా బాయిల్ ఉన్నాక మనం తీసుకున్న రైస్ అయితే ఉందో అది వాష్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఈలోపు మనం నానబెట్టుకున్న అంటే మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఒక 70% చికెన్ అయితే మంచిగా ఇలా కుక్ అయినాక ఒకసారి మీకు గ్రేవీ కావాలంటేనే దీంట్లోనే గ్రేవీ అయితే తీసేసుకోండి. నాకు కొంచెం గ్రేవీ కావాలి అండ్ దాని మీద ఉన్న ఆయిల్ కూడా కావాలి. మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయం. ఈ చికెన్లో ఉన్న ఆయిల్తోనే మనం పైన కలర్ బదులు ఇది యాడ్ చేసుకుంటాం. అంతే. 70% రైస్ కుక్ అయినాక స్టీమ్ చేసుకొని వాటర్ ఏది లేకుండా దీంట్లో అయితే యాడ్ చేసుకోండి. అలా 70, 80, 90, సో మొత్తానికి 90తో 95 అలా ఫినిష్ చేసుకుంటే సరిపోతుంది. సో మా రైస్ అంతా తీసేసుకున్న తర్వాత మనం దమ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఘీ, మనం ఏదైతే ఆయిల్ తీసేసుకున్నామో ఆ ఆయిల్ కూడా పైన యాడ్ చేసుకోండి. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఫుడ్ కలర్ బదులు ఇలా యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. ఘీ మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి. ఘీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఫినిష్ టైంలో వేసేసుకుంటే. అండ్ టేస్టీ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో 30%, సో 35 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత, సో దాని తర్వాత మనం ఏదైతే ఉందో పెనం మీద ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, వేడిగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.